చనిపోవాల్సిన నన్ను బ్రతికించాడు. గొప్ప అపాయముల నుంచి దేవుడు చెట్టుకమ్మ విరిగిపడతామేంటి, మరి డాబా నుంచి కింద పడిపోయినప్పుడేంటి, చనిపోవాల్సినటువంటి నన్ను బ్రతికింపజేసి ఈరోజు సజీవులు లెక్క నిలిపించి ఆయన సాక్షిగా నేను తీర్మానం తీసుకున్నా, అయ్యా ఈ కాళ్ళను ప్రభా చనిపోవాల్సిన నన్ను బ్రతికించావు, ఈ కాళ్ళతో నేను పోలీస్ అవుదాం అనుకున్నాను, మరి కానీ నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి ఈ కాళ్ళతో నీ సువార్త ప్రవేశిస్తాన్ని తీర్మానం తీసుకున్నాను. ఆ పిలుపుని బట్టి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ జీవాన్ని బట్టి, ఆ జీవితాన్ని బట్టి ఈరోజు నేను ఆయన పరిచర్యకి రావడం జరిగింది. యవనస్తులుగా నేను అనేక మందికి చెప్పాలనుకుంటున్నా, ఇదిగో దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారండి. మీరున్న సంఘంలో పరిచర్ల సేవకులు నమ్మకంగా ఉండండి. దేవుడిని ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు. దేవుడితో సమయం గడపండి, ఆయన పట్ల మీ ఉద్దేశాలు బయలుపరుస్తాడు. దేవుడు మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడ మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలకు ఒక ఆశీర్వాదకరమైన పాత్రలుగా దేవుడు చేసి వాడుకుంటాడు. అలాగా మనల్ని దేవుడు వాడుకోవాలంటే మనం దేవుడికి అప్పగించుకోవాలి. మీ జీవితాలను ప్రభు చేతులు పెట్టుకోనండి, దేవుడికి ప్రార్థించండి, దేవుని వెతకండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు స్టీఫెన్ పాల్. ఈ సమయంలో నేను మీకు నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని, దేవుడు నా జీవితం చేసినటువంటి గొప్ప కార్యం ఇలాగ సాక్ష్యంగా పంచుకోవడానికి దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహోదరుడు మార్క్ పాల్ బ్రదర్కి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సంఘటన అనేది జరగకుండా అంత ఈజీగా అయితే మనం నిజంగా దేవుడిని తెలుసుకోలేము. మరి నా జీవితంలో దేవుడిని ఎలా ఎరిగి ఉన్నాను అనే విషయాన్ని ఇలాగా సాక్ష్యంగా పంచుకుంటున్నాను. మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసరికి మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తప్పలపూడి గ్రామంలో నేను ఉండేవాడిని. అక్కడే పుట్టాను. మరి చిన్నప్పటి నుంచి కూడా మామూలుగానే ఒక అన్యజనులాగా అలాగ ప్రభువుని తెలియక ఉన్నటువంటి దినాలు కొన్ని సంవత్సరాలు బట్టి అలాగ ఉన్నాను. అయితే నేను ప్రభువుని అసలు ఎప్పుడు ఎలిగాను అనేది వచ్చేసరికి 2010వ సంవత్సరం, అనగా అప్పుడు నేను పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నాను. ఈలోపు సహజంగా ప్రభువుని తెలుసుకోవటం అంటే నేను 10th క్లాస్ అలా చదువుతున్నప్పుడు ఏం జరిగిందంటే మా పేరెంట్స్ ఇద్దరు ఒక గొడవ పడ్డారు. ఇంట్లో గొడవ పడితే నాకు భయం వేసినప్పుడు భయమేసి అమ్మ నాన్న ఇలా గొడవ పడుతున్నారని నేను మా ఇంటి పక్కన వాళ్ళు ఒక ప్రేయర్ మందిరానికి చర్చికి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళానంటే మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు, గొడవలు లేకుండా సమాధానంగా ఉండాలి మా ఇల్లు అని చెప్పేసి దాంతో నేను ప్రేయర్కి వెళ్తే దేవుడు ఇలా చేస్తాడని. మరి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా నేను ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మా అమ్మ నాన్న మంచిగా ఉండటం మరి చూశాను. అది ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి అలాగా అప్పటి నుంచి నేను అయితే మా అమ్మ నాన్న అయితే ప్రభు నమ్మలేదప్పటికీ నేను మాత్రం ఒక్కడనే ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. అలాగా అది లోతుగా తెలియదు కానీ ప్రభు గురించి ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే అయితే ఇలాగ ఉంటున్నప్పుడు మరి నా చదువు గురించి చెప్పాలంటే నేను బీటెక్ చేశాను. మరి దానికి ముందుగా బీటెక్ రావడానికి ముందు 10th క్లాసు చదివాను తాడికొండలో, గుంటూరు జిల్లా తాడికొండలో. మంచి మార్క్స్ని దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఆ తర్వాత డిప్లొమా చేశాను. డిప్లొమా చేసేటప్పుడే మా నాన్నగారు మరి చనిపోవటం జరిగింది 2011 సంవత్సరంలో. అప్పటిదాకా నేను ప్రభువుని అంటే ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని వాక్యం చదువుకుంటున్నాను కానీ లోతుగా తెలియదు నాకు. దేవుని స్వరం వినటం, దేవుడిని దర్శించడం ఇవన్నీ కూడా. అప్పుడు ఏం జరిగిందంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి గురించి చెప్పాలంటే నా సాక్ష్యంలో మరి మా నాన్నగారికి కొంచెం కోపం ఎక్కువ అన్నట్లు. కోపం అంటే ఏ పేరెంట్ అయినా తన బిడ్డలను మరి బాధ్యతాయుతంగా మరి మంచిగా పెంచాలని కోరుకుంటారు. మా నాన్నగారు కూడా ఏ చిన్న తప్పున్నా సరే దాన్ని ఖండిస్తూ నడిపిస్తూ ఉండేవాళ్ళు. దానికి ఎలా ఉండేదంటే నాకు కొంచెం మా నాన్నగారంటే కోపం ఉండేది. ఎందుకు నాన్న ఎప్పుడు ఇలాగా సీరియస్గా ఉంటాడు అలాగ అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆయన చాలా ప్రేమించేవాడు. అప్పుడు నాకు తెలీదు. మరి నాకు 10th క్లాస్లో 520 మార్కులు వస్తే ఎందుకు ఇంతే వచ్చినాయి, ఇంకా 550 రావాలి అని చెప్పేసి ఎందుకు రాలేదు నీకు అని చెప్పేసి అన్నారు. దేంటి నాన్న ఇలా అంటారు అనుకున్నాను. కానీ తర్వాత మా ఊర్లో మరి పొలాలకి వెళ్ళినప్పుడు పనులకి అక్కడ మా నాన్న అడిగినప్పుడు మీ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళు అలా అడిగినప్పుడు రైతులు
520 మార్కులు వచ్చినాయి మా వాడికి, మంచి మార్క్స్ వచ్చినాయి, చాలా ఘనంగా గొప్పగా చెప్పుకునేవాడు అంటే మా నాన్నగారు. నాకు తర్వాత తెలిసింది. సో మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను పెద్దగా బాధపడలేదు. అంటే బాధ అంటే ఏడవలేదు, కానీ ఒకటే అన్నమాట, మా నాన్నగారు నన్ను కొంచెం అలాగా సీరియస్గా ఉంటుంటాడు నాన్న ఇలాగా అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడు. దాని మూలంగా నేను అప్పుడు పెద్దగా బాధపడలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత నాకు ఒక తండ్రి లేని లోటు అంటే ఏంటో నాకు తెలుస్తూ వచ్చింది. చనిపోయిన తర్వాత అప్పుడు నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, పామర్లో చదువుతుండేవాడిని ఫైనల్ ఇయర్. మా రూమ్మేట్లు మొత్తం ఒక 5 ఉండేవాళ్ళం మేము, మా ఫ్రెండ్స్. మరి నేను అక్కడ అలాగ పొనుకొని ఏడుస్తూ ఉండేవాడిని అన్నమాట. ఏడుస్తూ రాత్రికాల సమయంలో అర్ధరాత్రులు దుప్పటి కప్పుకొని ఏడుస్తూ, ఎలా అంటే నా పక్కన ఫ్రెండ్కి కూడా నేను ఏడుస్తున్న విషయం తెలియదు అన్నమాట. బాధపడుతూ ఉండేవాడిని. నాకు నాన్న లేడు. ఎందుకు నేను ఏడుస్తుండేవాడిని అంటే మా నాన్నగారు గుర్తొచ్చి ఏడుస్తూ ఉండేవాడిని. నాకు నాన్న లేడు. మరి నాన్న అంటే ఒక భరోసా, నాన్న అంటే ఒక బాధ్యత, మరి నాన్న అంటే ఒక నిరీక్షణ. ఏదైనా వస్తే మన కుటుంబంలో నాకు ఏదైనా వస్తే నాన్న చూసుకుంటాడు లేదంటే ఒక ఉండేది అన్నమాట ధైర్యం. మరి నాకు నాన్న లేడు అని చెప్పేసి అలాగే నేను ఏడుస్తా అని చెప్పేసి ఉన్నప్పుడు నా పక్కనున్న ఫ్రెండ్కి కూడా మరి నేను ఏడుస్తున్న విషయం అయితే తెలియదు, కానీ మరి చూచుచున్న దేవుడు అని పేరు కలిగినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు మా నాన్న చనిపోయిన కాంచి నేను దేవునికి దగ్గర అవడం ప్రారంభించాను. ఒక మాటలు చెప్పాలంటే దేవుని వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, అలాగే వెతకటం ప్రారంభించా. నాకు మా నాన్న లోటు ఎవరు నన్ను తీర్చగలరని. మరి అక్కడ చదువు అయిపోయిన తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత నేను ఎండాకాలం సెలవులకని మామూలుగా వచ్చాను. కోర్స్ అయిపోయిన తర్వాత టీవీలో ఎక్కువగా వాక్యం వింటూ ఉండేవాడిని, ఎవరు వాక్యం చెప్తూనే వింటుండేవాడిని. మరి బైబిల్ చదువుకోవటం ఇదే నా లోకం. అంతకుముందు చెప్పాలంటే అండి, నాకు సినిమాలంటే నాకు బాగా ఇష్టం అన్నమాట. ఎలా అంటే రోజుకి 2-3 సినిమాలు ఈజీగా చూసేవాడిని. సీడీలు తెచ్చుకుని వెళ్ళి మా ఊర్లో అప్పుడు ఇవి కేబుల్ ఛానల్ లేకపోతే సీడీలు తెచ్చుకుని వెళ్ళి చూసేవాడిని అన్నమాట. సినిమాలంటే అంత పిచ్చిగా ఉండేవాడిని, వాటిలో సంతోషిస్తూ ఉండేవాడిని. ఇంకా చెప్పాలంటే యవనస్తులుగా ఏవైతే మరి ఆ యవన కాలంలో చెడు తలంపులతో చెడు ఆలోచనతో ఉంటారో సహజంగా అవన్నీ కూడా నాలో ఉండే. మరి వీటి నుంచి ఎలా బయటికి రావాలనేది తెలియదు. ఇంకా అవే సంతోషం అనుకుంటూ ఉండేవాడిని. సరే ఏం జరిగింది అంటే, మరి మా నాన్నగారు అలా అయిపోయిన తర్వాత నేను ఇలాగ ప్రే చేసుకోవటం, తర్వాత సెలవులకు ఇంటికి రావటం, దేవుని వెతకటం ప్రారంభించాను. ఒకరోజు టీవీలో వాక్యం వింటూ ఉన్నానన్నమాట. ఇలా కూర్చొని వింటూ ఉన్నప్పుడు ఒక సహోదరి వాక్యం చెప్తా ఉన్నారు. ఆమె జీవితంలో తనకి ఇష్టమైనటువంటి వారిని, వాళ్ళ అన్నయ్యని కోల్పోయారని, దేవుడు అప్పుడు ఎలాగా సహోదరితో మాట్లాడారు మరి ఆ పాస్టర్ గారితో అనే విషయం చెప్తా ఉంటే నాకు మా నాన్న గుర్తొచ్చారన్నమాట. అంటే నేను ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను మెసేజ్ వింటూనే టీవీ మీద కూర్చొని ఏడుస్తూ ఉండిపోయాను. బాగా ఏడుస్తూ ఉన్నాను. కళ్ళ కారిపోతూ ఉన్నాయి, అలాగా పగలపోతే అలాగా ఏడుస్తూ ఉన్నాను. అయితే ఆ వాక్యం మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అన్నారు. అప్పుడు నేను కళ్ళు మూసుకుని కూడా ఏడుస్తూ ఉన్నాను. మా నాన్న గుర్తొస్తున్నాడు. అప్పుడు ఆ సహోదరి అన్నారు, ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి యవనస్తులలో చాలామంది ఉన్నారు, కానీ ఒక యవనస్తుడు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. బాబు, నీవు నీ తల్లినో నీ తండ్రిని కోల్పోయినట్లు ప్రభువు చూపిస్తున్నాడయ్యా. మరి నీకు యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు, ఇక మీదట నీకు యేసయ్య తండ్రిగా ఉండబోతున్నాడు అని చెప్పేసి దేవుడు నాతో సూటిగా స్పష్టంగా ఆ సహోదరులు వచ్చి దేవుడు మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి, మన ప్రభువు మాట్లాడే దేవుడు. నాకు తెలియదు దేవుడు ఇలా మాట్లాడతాడని కూడా తెలియదు. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ సహోదరులోంచి మాట్లాడారు. అద్భుతం అనిపించింది. ఒక మాట చెప్పారు, నీకు ఈ లోకపు తండ్రి లేకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి నిత్యము నివసించేవాడు, ఆయన నిత్యము జీవించేవాడు. నీకు ఏది కావాలన్నా యేసయ్యని అడుగయ్యా, ఆయన నీకు ఇస్తాడు, నీకు దయచేస్తాడు అని చెప్పేసి ఆ సహోదరు చెప్పారు. నిజంగా చెప్తున్నా, మరి ఆ రోజు 2011 సంవత్సరంలో దేవుడు నాతో ఇలా మాట్లాడితే ఈ రోజు పట్టుకండి నేటి వాటికి కూడా మరి నా యొక్క జీవితంలో మా నాన్న లేని లోటు అంటే నాకు తెలియదు. అంతకంటే మా నాన్నగారు ఉన్న దానికంటే ఇప్పుడు గొప్పగా దేవుడు మరి ఆయన లేని లోటును తీర్చి నాకు పరలోకపు తండ్రి ముందుకు నడిపిస్తా వచ్చాడు. నేను చెప్పగలను, అనేక ఆశ్చర్య కార్యం జరిగించాడు ఆయన.
నా చదువు విషయంలో, మరి నా భవిష్యత్తు, నా యొక్క సమస్త విషయంలో కూడా నా పరలోకపు తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. నేను ఈ మాట చెప్పగలుగుతా ధైర్యంగా. ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి వారిలో చాలామందికి మీకు ఒకవేళ తల్లి తండ్రి ఉండొచ్చు, ఒకవేళ లేకపోవచ్చు. వారు మన గురించి చూసుకునే దానికంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి చూడగలడు, ప్రేమించగలడు. ఈయన శాశ్వతమైన తండ్రి. కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయం కూలిపోయి మనం చాలా బాధపడుతూ ఉంటాము. కానీ దేవుడు వారి స్థానాన్ని భర్తీ చేయటకు సమృద్ధుడై ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, యవ్వనస్తులకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరి మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన విలువ నాకు కొంచెం ఇబ్బందికరంగా ఆయన చూశాను. కానీ ఆయన నా పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా అలా వ్యవహరిస్తున్నాడు, నన్ను క్రమశిక్షణలో పెంచుతున్నాడు, నాకు అర్థం కాల. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువేటు నాకు అర్థమవుతూ వచ్చిందన్నమాట. చాలా బాధపడ్డా. మరి ఈరోజు దేవుడు మీకు తల్లిదండ్రులను ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు వారి విషయంలో ఎవరో కూడా మరి వాళ్ళు మనల్ని ఒకటి మాట గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, అది మన క్షేమం కోసమే అని మనం తీసుకున్నట్లయితే నిశ్చయముగా ఒక మంచి భవిష్యత్తును పొందుకుంటాం. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులను తోలనాటం కానీ, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చులకన చేసి మాట్లాడటం కానీ, మరి వాళ్ళపైన కోపము, ద్వేషం ఎవరు పెంచుకోవద్దు. దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. ఓకే. మరి అలాగా దేవుడు నాతో ఆ రోజు అలాగా ప్రోగ్రాంలో మాట్లాడారు. ఆ రోజు నుంచి దేవుడు నిజంగా ఆయన వాక్యాన్ని ప్రేమించడం, నేను ప్రార్థన చేసుకోవటం, ఎక్కువగా దేవుడితో గడుపుతూ ఉండేవాడిని. ఈ క్రమంలో మరి మా యొక్క గ్రామంలోనే, మా యొక్క ఇంటి పక్కనే మరి ఒక సెంటు మందిరం, చిన్న మందిరం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా పాస్టర్ గారు మరి ఉండేవాళ్ళు, వాళ్ళు పొందు నుంచి వచ్చేవాళ్ళు సేవకులు. మరి వచ్చి ప్రభు గురించి చెప్తున్నప్పుడు నేను తెలియకుండానే దేవునికి ఆకర్షితుడయ్యాను. ప్రభు దగ్గరికి వెళ్ళి మరి అక్కడ పరిచయం చేయటం, మందిరంలో దేవుని యొక్క వాక్యం వినటం, ఇలాగా దేవుళ్ళలోకి నన్ను వాళ్ళు నడిపించారు. మరి 2012వ సంవత్సరము మరి జనవరి 14వ తారీఖున నేను మరి 3 రోజులు ఫాస్టింగ్ ఉండి మరి ప్రార్థన చేసుకొని దేవుడి వాగ్దానం పొందుకొని మరి బాప్తిస్నానంలోకి అడుగుపెడతానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని జనాంగం, మా బాపట్లలో మరి సూర్యలంక అని అక్కడ బీచ్ ఉండేది, అక్కడికి వెళ్ళి మరి దైవజనుల ద్వారా మరి బాప్తిస్మం పొందాను. అక్కడ ఆ రోజు నుంచి కూడా మరి మందిరం యొక్క పరిచర్య, అక్కడ చిన్న మందిరంలో నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉండేవాడిని. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆయన వాక్యం ద్వారా అనేక సార్లు నన్ను మాట్లాడుతూ నడిపించాడు. మరి డిప్లొమా అయిపోయింది, బీటెక్ చేయాలి, అయ్యా ఇంజనీరింగ్ ఎలా చదవాలి నేను అనుకున్నప్పుడు మరి దేవుడు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన మరి మా పెద్దనాన్న గారు ఒకరి ద్వారా ఆయన ప్రేరేపించి నాకు ఇంజనీరింగ్ చదవడానికి సహాయం చేశారు. బాపట్లో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ తదుపరి నేను తర్వాత ఉద్యోగం ఏం చేయాలి అనే ఉద్యోగ ప్రయత్నాలు ఉంటున్నప్పుడు దేవుడు అనేక సార్లు మాట్లాడుతూ వచ్చారు. ఆయన పరిచయం చేయమని మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ద్వారా అనేక సార్లు దేవుడు మాట్లాడారు. యోనా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, మరి నీ సేవ అంటే నాకు తండ్రి లేడు, తల్లి మరి ఎంతో కష్టపడి మరి అక్క వాళ్ళు నన్ను చదివించారు, మరి నేను జాబ్ చేయాలి కదా అని చెప్పేసి నేను అనుకుంటూ అనేక సార్లు దేవుడి యొక్క పిలుపును వాళ్ళ పక్కన పెట్టి ముందుకు వెళ్తూ ఉండేవాడిని. మరి ఇలా ఈ క్రమంలో ఉంటున్నప్పుడు మరి ఏం జరిగిందంటే, మా యొక్క సహోదరి మరి నేను ఎక్కువగా దేవుడి వాక్యాలు మరి రక్షించబడిన దినం నుంచి కూడా ఒకప్పుడు చెప్పా కదండి, చెప్పాను సినిమాలు ఎక్కువ చూస్తుండేవాడిని. కానీ ఇప్పుడు రక్షించబడిన దినం నుంచి ఎక్కువగా మరి టీవీలో దేవుడి వాక్యాలు వినటం, మెసేజ్లు వినటం, అలాగా బలపడతా ఉండేవాడిని. సాక్ష్యాలు ఎక్కువగా వినటం అలా చేస్తూ ఉండేవాడిని. మరి దేవుడు సేవకు పిలుస్తున్నప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఆయన పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు ఎంత ఆశ్చర్యం అంటే, మరి టీవీలో దేవుడి వాక్యం వింటున్నప్పుడు ఒక సేవకుడి ద్వారా నాతో మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు నేను ఇంకా ఇంజనీరింగ్కి రాలేదు, డిప్లొమా అయిపోయింది, బీటెక్ జాయిన్ అవ్వాలి, సర్టిఫికెట్ కూడా నేను అందరూ రెడీ చేసుకున్నాను, జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఇది 1 వారం క్రితం ముందు జరిగింది విషయం అన్నమాట. అయితే ఏం జరిగింది, చాలామంది ఈ రోజుల్లో డిగ్రీలు పీజీలు చేస్తున్నారు, కానీ దేవుని సేవకు పరిచయం చేసేవాళ్ళు లేరు. యవనస్తులని ఒక సేవకుడు మాట్లాడుతుంటే అది ఏంటి అనుకుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం నాకు నేను అప్పుడు అనుకున్నాను, మనసులో అనుకుంటున్నా, టీవీలో వాక్యం వింటున్నా కానీ మనసులో అనుకుంటున్నా, మా క్యాస్ట్ కాదు కదా, మా నాన్న ఏమైనా సేవకుడైతే
మరి పాస్టర్ అయితే నేను సేవ చేయాల్సిన వాడు ఉండేది, నేను అలా కాదు కదా అనుకున్నా. మరి నేను ఏదైతే ప్రియులారా మీరు నమ్మరు, నేను ఏదైతే మనసులో అనుకుంటున్నానో దానికి రిప్లైగా వెంటనే ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు. అది టీవీ ప్రోగ్రాం. మరి కొంతమంది ఇలా అనుకుంటారు, తమ తండ్రి సేవకుడు అయితే సేవ చేస్తాం అనుకుంటారని మాట్లాడారు. అద్భుతం అనిపించింది నాకు, ఇదేంటి అనుకున్నా. తర్వాత ఇంకా ఏమనుకున్నానంటే మా క్యాస్ట్ కాదని ఒకటి అనుకున్నా, ఒకటేమో మా నాన్న సేవకుడు కాదనుకున్నా, ఇంకోటేమో నాకంత జ్ఞానం ఎక్కడుంది సేవ చేయాలంటే ఇప్పుడు చాలా ఉంటుంది, దానికి నాకు ఏం తెలుసు సేవ చేయాలంటే ఎవరు నడిపిస్తారు ఏంటి అనుకున్నా. మరి నేను అనుకున్న ప్రతి దానికి కూడా ఆయన రిప్లై ఇస్తూ వచ్చాడు ఆ మెసేజ్లో. ఇదేంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా. నిజంగా అది అద్భుతమైన విషయం అండి. ఆ తర్వాత నేను బీటెక్ జాయిన్ అవ్వడానికి సర్టిఫికెట్లు కౌన్సిలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ రేపు వెళ్ళి నేను ఇంజనీరింగ్ జాయిన్ అవుతాను. ఆ రోజు దేవుడు ఒక ఆయన వచ్చాడు. చూడండి దేవుడు ఎలాగా మరి పరిచర్యకు పిలుచుకున్న విషయం మీకు చెప్తున్నా. అనేక రీతిలుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఒక దైవజనుడు వైట్ అండ్ వైట్ పైజమాలు నాకు చేసుకొని వచ్చి ఒక అడ్రస్ నాకు చూపించి అంటున్నారు, బాబు నీకు ఈ అడ్రస్ తెలుసా అని అడుగుతున్నారు. నాకు తెలుసండి అన్నాను. మీరు ఎవరండి అంటే, నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను అయ్యా, సువార్తికుడిని. మరి నేను పరిచర్య కోసం వెళ్తున్నాను, నాకు ఇదైతే ఈ అడ్రస్ వెళ్ళాలి తెలియదు, మరి నీకు తెలుసు అంటున్నావు కదా, మన ఇద్దరం వెళ్దాం పదా, వెళ్ళి సువార్త ప్రకటించొద్దామని ఆయన నన్ను అంటున్నాడు. అంటే మా అమ్మ కానీ మా ఇంట్లో ఎవరు లేరు, ఊరికి వెళ్ళున్నారు, నేనేమో తెల్లారి మరి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వటానికి వెళ్ళాలి, నువ్వేంటయ్యా ఎలా అంటున్నావు అని చెప్పేసి, నేను రానండి మీకైతే చెప్తాను అని చెప్పేసి అంటున్నా. ఆయన అంటున్నారు, లేదు నువ్వు నాతో కూడా వస్తున్నా, మన ఇద్దరం వెళ్ళి సువార్త ప్రకటించి వస్తామని నా చేయి పట్టుకున్నాడు. నేను బైబిల్ ఉంది, నా బైబిల్, ఆయన నా చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. సడన్గా మెలకు వచ్చింది. మా అమ్మ ఇది కళ అనుకున్నానమాట, ఏంటి ఈయన ఎవరు నన్ను సేవకు తీసుకెళ్తున్నాడు అనుకున్నా. మరి అలా ఆ రీతిగా దేవుడు నన్ను మరి దర్శించడం జరిగింది. మరి బీటెక్ అయితే నేను చదివాను, కానీ ఆలోచన అంతా ధ్యాస అంతా కూడా నాకు ఎక్కువగా పరిచయం మీద ఉంటుండేది. మీరేమవ్వాలనుకుంటున్నారు అని కౌన్సిలింగ్ క్లాసులు ఇవన్నీ జరుగుతూ ఉంటే, కొన్ని మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతూ ఉంటాయి మోటివేషన్ క్లాసులు. ఇవన్నీ మీరేమవ్వాలనుకుంటున్నారు రాసి పెట్టుకోండి అంటే, ఒక్కొక్కరు ఇంజనీర్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక బిజినెస్ అని సంథింగ్ అలా రాస్తూ ఉంటే, నేను మాత్రమే రాసుకునేవాడిని. అంటే నేను గొప్ప మరి దైవజనుని అవ్వాలి, అనేక ఆత్మలు సంపాదించాలి అని చెప్పి రాసుకునేవాడిని ప్రార్థన మీద. అదేంటో నాకు తెలిసేది కాదు. మరి అలాగుండేవాడిని. మరి అలాగ దేవుడు ఆనాటి నుంచి బీజాలు నా హృదయంలో నాటాడు ఆయన. మరి అనేక వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన తలంపుల నుంచి ఉన్నతమైనవి చెప్తున్నాడు. ఇలాగ ఉంటా ఉన్నారు పిల్లారా. ఈలోపు మరి ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలం నేను సర్వీస్ ఇంజనీర్గా విజయవాడ క్యాష్ కౌంటింగ్ మిషన్ సంబంధించి చేశాను ఒక 6 నెలలు. ఆ సమయంలో కూడా ఒక ప్రేయర్ అనేది నేను చేసుకుంటూ ఉండేవాడిని. ఏంటంటే ఆ క్యాష్ కౌంటింగ్ మిషన్స్ రిపేర్ చేస్తున్నప్పుడు, ప్రభువా మరి చేపలు పట్టేటువంటి జాలర్ను మరి పేతురుని పిలిచి మనుషులు పట్టే జాలరుగా చేసావయ్యా. మరి ఈ యొక్క మిషన్స్ రిపేర్ చేసిన నన్ను మీ కొరకు మనుషులను బాగు చేసే వ్యక్తిగా మీరు చేయండి ప్రభువా అని ఈ ప్రార్థన నా హృదయంలో చేసుకుంటూ ఉండేవాడిని. మరి ఇవన్నీ దేవుడే నా హృదయంలో ఆ తలంపులు పెట్టాడేమో అనుకుంటాను నేను. మరి ఆ రీతిగా దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు. మరి కొంతమంది నా స్నేహితులు ముంబై, మహారాష్ట్రలో జాబ్ నిమిత్తమని వెళ్ళి అక్కడ వాళ్ళు ఉంటా ఉన్నప్పుడు, నేను ఈ యొక్క సరే ఇంకా మంచి జాబ్ చేయాలి అనే ప్రయత్నాలు ఉంటున్నప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు నాకు రమ్మన్నారు. కొంత మనీతో నేను అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ కట్టించుకున్న తర్వాత అది జాబ్ కాదు, అది ఒక ప్రాసెస్ లాంటిది. అది తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. మరి ఒక 1 నెల రోజులు అక్కడ ఉండడం జరిగింది. 1 నెల రోజుల్లో ఎంతో ఇబ్బందులు. మరి అక్కడ చర్చికి వెళ్ళేవాడిని సండే. అక్కడ ఆరాధన మరాఠీ భాషలో జరుగుతుండేది. ఏం అర్థమయ్యేది కాదు. అయ్యా నా జీవితం ఏంటి అని చాలాసార్లు కుమిలిపోతూ ఉన్నాను. మరి 1 నెల రోజుల తర్వాత మరి అక్కడ ఉంటున్నప్పుడు ఒక తెల్లవారు గంటల 4 గంటలప్పుడు ఒక దైవజనుడి స్వరం అనేది నాకు వినపడటం జరిగిందండి. ఆయన అంటున్నాడు, ఇంకొక 2 సంవత్సరాల్లో దేవుడు నిన్ను అద్భుతమైన పరిచయలకు తీసుకుని వెళ్ళబోతున్నాడు అని నాతో మాట్లాడాడు. స్వరం ఏంటా ఈ స్వరం అని చెప్పేసి నేను ఆశ్చర్యపడ్డాను. మరి అలాగా ఆ స్వరం నాతో మాట్లాడింది. నేను 2017 సంవత్సరము నవంబర్లో ఇక్కడికి రావడం, పరిచయలు కరువు పెట్టడం జరిగింది. మరి ఇలా అయిపోయిన తర్వాత ఆ తదుపరి నేను ఇంటికి రావడం జరిగింది 1 నెల రోజుల తర్వాత. మరి ఈ 2 సంవత్సరాల్లో దేవుడు చెప్పిన సమయంలో ఎన్నో మరి దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన ప్రణాళిక మన పైన ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. అద్భుతకరంగా ఉండిద్ది అన్నమాట. మరి ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి కోచింగ్ తీసుకోమని కొంతమంది నాకు సలహా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి తండ్రి లేరని
మరి తిరువూరు అనే పట్టణానికి నన్ను పంపించారు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి నేను సేవ గురించి మరి మందిరంకి వెళ్తుంటాను కాబట్టి అక్కడికి వెళ్ళయ్యా అని ఒక సేవకుని నెంబర్ ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన గొప్ప దైవజనుడు, నాకు తెలియదు అంతకుముందు ఎవరో అని మామూలుగా అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ప్రతి వారం అక్కడికి వెళ్తూ ఉంటాను. ఫస్ట్ టైం అసలు ఆయన కలిసినప్పుడు దైవజనులు చెప్పారు, ఆయన దేవుడు నేను గొప్పగా సేవలో వాడుకోబోతున్నారు, మరి జాబ్ అయితే నీకు రాదు కానీ నువ్వు ఇలాగా పోలీస్ జాబ్ కోసం వచ్చావు, నీకు ఇది జాబ్ రాదు కానీ దేవుడు నేను గొప్పగా సేవలో వాడుకోబోతున్నారు అని చెప్పారు. సేవకులు ఇలా చెప్తారులే కానీ నా ప్రయత్నం నేను చేసుకుంటానని అన్న. అలాగే బాబు అన్నారు. ఇంకా సరే నేను ఆదివారం అలాగా చర్చికి వెళ్తుండేవాడిని, మళ్ళీ నా యొక్క ట్రైనింగ్లో ఉండేవాడిని. మరి గుంటూరు నుంచి ఇద్దరం వచ్చామండి కానిస్టేబుల్ కోచింగ్కి, ఎస్ఐ రెండింటికి. మాకిద్దరికి ఖచ్చితంగా జాబ్ వచ్చిందని మా సార్ ఇన్స్టిట్యూట్లో అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టినా టాప్ 5 ఉండేవాడిని. మరి అలా జరుగుతున్నప్పుడు నిజంగానే మన ఎగ్జామ్స్ అన్ని ఎస్ఐ అయిపోయింది, కానిస్టేబుల్ అయిపోయింది. కానిస్టేబుల్ ఒక 5 మార్క్స్ తేడాతో మిస్ అయిపోయింది. మరి ఎస్ఐ వచ్చేసరికి ఒక 10 మార్క్స్ తేడాతో నాకు మిస్ అవ్వడం జరిగింది. మరి ఇది జరిగినప్పుడు నేను ఆశ్చర్యపోయా. నాతో పడుతున్న ఆ లేడీకి, అమ్మాయికి అయితే జాబ్ వచ్చింది, నాకు రాలేదు ఏంటి అనుకొని ఒకటి బాధ. మరి ఇలాగ బాధపడుతూ సరే ఇంటికి వెళ్ళాను. గ్రూప్ 3 కూడా అప్పుడు ఎగ్జామ్స్ రాసే పంచాయతీ సెక్రటరీకి. మరి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది, మెయిన్స్ ప్రిపేర్ అవుతాం అని దానికి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను. కొన్ని ప్లాన్లు అనేవి నేను చేసుకున్నాను, ఇలా చదవాలి, ఇంత టైం చదవాలి, సబ్జెక్టులు చదవాలని. ఒకరోజు ఏమొచ్చిందంటే, ఒకరోజు పేపర్లో వేసారు ఏమనంటే, ఇలాగా ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన వారికి మళ్ళా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, కంప్యూటర్ మిస్టేక్స్ అయినాయని చెప్పేసాను. నేను ఆ రోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళి వచ్చాను. వచ్చి పండుకొని అలా ఫోన్ చూస్తూ ఉంటే మెసేజ్ వచ్చింది, ఎవరు నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి. ఇదేంటి మొన్న క్వాలిఫై అని వచ్చింది కదా, ఇప్పుడు ఇలాగని నేను బాధతో, దేవుని మీద కోపంతో, దేవా ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన, మరి ఇలా ఉంటున్నప్పుడు నాకు ఎందుకు నువ్వు ఇలాగ చేయవు, నాకు ఎందుకు జాబ్ రాదు అని కోపం మీద మరి నేను యవనస్తులతో పాటు కలిసి ఇలాగ ప్రత్యేకంగా ఉంటాం మనం, ఏంటిలే ఉపయోగం అనుకొని నేను మా ఊరు అలాగా ఒక రోడ్డు మీదకి వెళ్ళి కూర్చున్న. యవనస్తులు మా ఊరు నుంచి వేరే ఊరికి క్రికెట్ ఆటదాకా వెళ్తున్నారు, ఎండాకాలం వెళ్తూ ఉంటే సరదాగా నేను కూడా వెళ్దాం, సరే చాలామంది వెళ్తున్నారు, అందులో ఒక లాస్ట్ తమ్ముడు వచ్చాడు, అన్న వస్తారా అన్నారు. నన్ను ఆ తమ్ముడు అడిగితే వెళ్దామని మనసులో ఫిక్స్ అయ్యి ఉన్నా. నేను తమ్ముడితో పాటు వెళ్ళాను, సరదాగా వెళ్ళి గ్రౌండ్లో తిరుగుతూ అనుకుంటున్నా, ఎంతకాలం నేను ఈ యొక్క ఎంజాయ్మెంట్ను మరి తోటి యవనస్తుల యొక్క స్నేహం విడిచిపెట్టి ప్రత్యేకంగా ఇది భక్తి ప్రార్థన అనుకుంటున్నా, మరి దీనిలో సంతోషం ఉంది అనుకుంటున్నాను నేను. అలాగా 3 గంటలకు మేము వెళ్తే అండి 5 గంటల దాకా అలా గ్రౌండ్లో తిరుగుతాం, అలా ఉన్నానన్నమాట. మరి సడన్గా 5 గంటలకి అలా వాతావరణం మారిపోవడం జరిగింది. మరి త్వరగా ఇంటికి వద్దామని బయలుదేరినప్పుడు బండి మీద మరి నాకంటే ముందు నా తమ్ముళ్ళు ఇద్దరు, నేను లాస్ట్లో ఎక్కాను. ఇలా బయలుదేరి వస్తున్నప్పుడు మా ఊరికి రోడ్డుకి ఇరుపక్కన చెట్లు ఉంటాయి, మరి బాగా గాలి తోలుతూ ఉంది, వర్షం స్టార్ట్ అయింది. ఇలా వస్తున్నప్పుడు సడన్గా ఏం జరిగిందంటే, ఒక చెట్టు కొమ్మ అది ఇరిగి పట్టడం జరిగింది. కరెక్ట్గా నా ముందు ఇద్దరున్న వారికి ఏం కాలేదు కానీ మరి కరెక్ట్గా అది నా తల మీద పట్టడం జరిగింది. నా నుదుటి మీద ఇలాగా సిలువ గుర్తులా పడిందండి. మరి నా చెస్ట్లో అయితే చెట్టు కొమ్మ కూడా ఇరిగిపోవడం జరిగిందన్నమాట. ఇది జరిగిన తర్వాత సడన్గా వాళ్ళు బండి ఆపి చూస్తే రక్తం ఇలా కారుతూ ఉంది. నా ఏంటన్నా ఈ దెబ్బలు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ తుడుస్తున్నప్పుడు నేను అడుగుతున్న దేవుని, దేవా నాకు ఎందుకు ఇంత సివియర్గా నాకు ఎప్పుడు జరగలేదు ఏంటి అని మనసులో ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు చెప్తున్నారు, నేను ప్రత్యేకంగా జీవించడం అవసరమా, మరి పరిశుద్ధాన్ని బ్రతకడం అవసరమా అని అన్నావు నా కుమారుడు. నేనైతే నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను, నేను నా కొరకు నేను ఎన్నుకొని ఉన్నాను, నువ్వు నాకు ప్రత్యేకంగా కావాలని దేవుడు నాతో మాట్లాడారు, నన్ను క్షమించు ప్రభువా అనుకున్నా. మరి అలాగా జరిగింది ప్రియులారా. మరి ఈలోపు మరి నేను ఎక్కడికైతే మరి కోచింగ్ కోసం వచ్చాను తిరుగుడు, అక్కడ దైవజనుడు, పరిచయమైన దైవజనుడు, మరి ఆయన నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేసి బాబు మరి ఏం చేస్తున్నావు, జాబ్ ఏదన్నా వచ్చిందా, లేకపోతే ఏం చేస్తున్నావు అంటే, రాలేదని ఇంకా ప్రయత్నం చేస్తున్నా అన్న ఆ సేవకులు చెప్పారు. నాయన మరి దేవుడు నేనైతే ఆయన సేవలో వాడుకోవాలనుకుంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో, సేవకులు చెప్పారని కాదు, నేను చెప్పాను కాదు, నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడు నీతో మాట్లాడితే నువ్వు సేవకు రా నాయన, ఇక్కడ తప్పిది పొందుకొని అని చెప్పారు. నేను దేవుడు సేవ కోసం కాకుండా నేను దేవుడు నీకు జాబ్ ఇస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడితే నువ్వు ఎక్కడికైనా వచ్చు, నాకు అభ్యంతరం లేదన్నారు. మరి నేను
ఆ రోజు సాయంత్రం ప్రేయర్ చేసుకున్నానండి. మందిరంలోకి వెళ్ళి మోకాలు ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా ఆయన స్వరం ద్వారా మాట్లాడారు. ఎలా అంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం చదవమని స్వరము ద్వారా నాతో 2 సార్లు మాట్లాడారు ఆయన. అంతకుముందు బైబిల్ చదువుతున్నాను కానీ అంత డెప్త్గా నేను అక్కడ పర్టికులర్గా ఏముంది ఆ వచనం అనేది నాకు తెలియదు. మరి వెంటనే నేను బైబిల్ తీసుకొని అక్కడ చదవటం జరిగింది. అక్కడ ఏముందంటే, అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి తిని, మరి నీ ప్రార్థన అంగీకరించి తిని, బంధకాల్లో బంధించబడిన వారిని విడిపించడానికి, చీకటిలో ఉన్న వారిని బయటికి రమ్మని పిలవటానికి, మరి పాడైపోయిన స్వాస్థ్యం మన దేశంలో బాగు చేయడానికి నేను ప్రజలకు నిబంధనగా ఏర్పాటు చేసుకున్నాను అని అక్కడ ఉంది. నాకు అర్థమైంది, దేవా నువ్వు నా సేవకు పిలుస్తున్నావు, నీకు స్తోత్రాలు అయ్యా. మరి అనుకున్నా. మళ్ళీ ఇంకొక డౌటు, అయ్యా ఇది నిజంగా మీ స్వరమేనా? చూడండి, అనేక రకాలుగా నేను సంగీతంలో ఉంటామంటే వాటి సేవ గురించి, ఇది మీ స్వరమేనా అని అనుకున్నా. మళ్ళీ అనుకున్నప్పుడు, అయ్యా నేను మరలా బైబిల్ ఓపెన్ చేస్తాను, నీ ప్రణాళిక అయితే మరి ఇది నిజంగా ఇప్పుడు మీరు మాట్లాడారనేది నిజమైతే, మరి ఒక సేవ గురించినటువంటి వాక్యం నా ముందుకు రావాలని అనుకున్నప్పుడు యోనా గ్రంథం నా ఎదుటికి వచ్చిందండి. మరి నేను తీసినప్పుడు యోనా గ్రంథం ఉంది. నిజంగా యోనా గ్రంథం నా జీవితం అంతా యోనా గ్రంథం లాంటిది. ఎన్నో ఒడిదుడుకులు మరి ముందుకు వెళ్తున్నప్పుడు వ్యతిరేకంగా నేను దేవుడు ఒక చోటుకి వెళ్తాను, ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ ఇంకా ఇలాగ అయిన తర్వాత దేవుడు సేవకిస్తున్నాను అర్థమైంది. ప్రభా ఇంకొక ఎగ్జామ్ ఉంది, ఒక్క ఎగ్జామ్ రాసి అప్పుడు నేను సేవకి వెళ్తాను అని దేవునితో అనుకున్నాను. నేను దేవునితో అనుకున్నాను. అలా అయిన తర్వాత 3 రోజులకి మరి నేను మా ఊర్లో ఉన్నటువంటి ఒక ఇల్లు, అది 3 అంతస్తుల అపార్ట్మెంట్ ఉండిద్ది. మాకు వాళ్ళ దూరపు బంధువులు, మరి ఆ యొక్క వివాహం అక్కడ మ్యారేజ్ గురించి వస్తే వాళ్ళు మా కొంచెం దూర బంధువులు అవ్వటం వల్ల కొంచెం వాళ్ళు మాట్లాడారు. ఇంకా వివాహము నాకు జాబ్ వచ్చినా, మరి అమ్మాయికి జాబ్ వచ్చినా ఎవరికి వచ్చి వివాహం చేసుకోవాలని మాట్లాడారు మా సేవకులతో, అక్కడ ఉన్నటువంటి మా తల్లిగారితో. అలాగా మరి ఆ ఇంటికి దగ్గరుండి నేను ఒక 4 రోజులు దగ్గరుండి పెయింటింగ్ ఇచ్చడం జరిగింది ఆ ఇంటికి. మరి ఏ ఇంటికైతే అలా అవుదాం అనుకొని అట్లా చేశాను. మరి అదే ఇంటి నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తులోంచి మరి ఆ ఇంటి నుంచి నేను స్టాండ్ దించుతూ కిందకు పడిపోయానండి. ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే, మరి ఆ రోజు నేను పడిపోయిన దాన్ని బట్టి చూస్తే ఈరోజు ఇలా మీ ముందు ఉండేవాడిని కాదు. ఏనాడు మంటికి మన్నైపోసిన నన్ను దేవుడు ఈ యొక్క చిన్న దెబ్బ లేకుండా, మరి రక్త బొట్టు అనేది పడకుండా నా శరీరంలో చనిపోవాల్సిన నన్ను బ్రతికించి సజీవులకు నిలిపించాడు. ఈ యొక్క కార్యం చేసినటువంటి సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. మరి అలాగ డాబా నుంచి నేను పడిపోయినప్పుడు స్టాండ్తో పాటు కొత్త స్టాండ్, అది ఇలా 6 అడుగులు ఉంది, అది కింద ఇలా పడింది. పైనుంచి వచ్చి కాలు పైకి చూస్తాను. నేనైతే దాంతోపాటు కిందకు వచ్చేసాను. ఒక రౌండ్ గాల్లో తిరిగి మరి కింద పడ్డాను. అలా పడినప్పుడు నా తల నేరుగా కింద సిమెంట్ రోడ్డు గుద్దుకుంటే అక్కడే నేను చనిపోయేవాడిని. మరి ఆ స్టాండ్ మీద పడితే అది నా శరీరంలో గుచ్చుకొని పోవాల్సిన వాడిని, గుచ్చుకొని పోతే కూడా నేను బ్రతికుండేవాడిని కాదేమో. మరి ఆశ్చర్యకరంగా దేవుడు ఒక రౌండ్ గాల్లో తిరిగి నేను పక్కన కాళ్ళ మీద అలా కూర్చున్నానంట. అక్కడ చాలామంది మా ఊరి వాళ్ళు చూశారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, అమ్మ అబ్బాయి పడిపోయారని. నన్ను లేపినప్పుడు మరి నేనైతే నడవలేకపోతున్నా. కాలు ఏమైందో నాకు అర్థం కావట్లే. హాస్పిటల్ తీసుకెళ్తే మరి కుడి పక్కన కాలుకి ఎముక లోపల ఇంత కొద్దిగా అంగుళం ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. మరి అలాగా ఒక 40 రోజులు ప్లాస్టిక్ కట్టేసి మరి ఆ యొక్క ఇంట్లోనే బెడ్ రెస్ట్ అనేది తీసుకోవడం జరిగింది ప్రియులారా. మరి ఇలాగ ఉంటున్నప్పుడు దేవుడు అనేక రీతిలుగా వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మరి దేవుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడిని. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఏమని మాట్లాడారంటే, నాకు మారడా, నీవు ఫలానా వాళ్ళ అల్లుడిని అనిపించుకోవటం గొప్ప కాదు నాయన, నీవు నా సేవకుడివి, నా కుమారుడు అనిపించుకోవటం ఈ లోకం గొప్ప విషయం అని దేవుడు చెప్పాడు. నేను ఈ లోకానికి నా సేవకుడిగా పరిచయం చేస్తాను అని చెప్పి ప్రభు నాతో మాట్లాడారు. అలా మాట్లాడిన తర్వాత మరి 40 రోజుల తర్వాత నా కాలు సెట్ అయిన తర్వాత నేను సేవకులు ఫోన్ చేసి పరిచర్య కోసం మరి రావడం జరిగింది. ఈ పరిచర్యకి వెళ్తానని మా అమ్మగారికి చెప్పినప్పుడు కూడా, నువ్వు చదువుకున్న జాబ్ చేసి నువ్వు జాబ్ చేయాలి కదయ్యా అని మా అమ్మగారు అంటాం. బాధపడ్డారు. అమ్మ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారంటే అట్లా అన్నారు. కానీ ఆ రోజు రాత్రి దేవుడు మా అమ్మతో మాట్లాడారండి, కళ్ళ ద్వారా మాట్లాడారు. నేను మరి ఇంట్లో ఉంటున్నప్పుడు మా అమ్మకి కళ్ళలో రాత్రి నా పడక పక్కన, నా తలగట్టు పక్కన ఒక వెలుగు నిలబడి, ఒక దేవదూత ఆకారం నిలబడి ఆ వెలుగు నాతో మాట్లాడుతూ ఉందంట. ఏదో పుస్తకం నాకు ఇస్తూ ఉందంట. మా అమ్మగారు అది కళ్ళలో చూసినప్పుడు అనుకున్నారు, ఈ బాబుతో దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, దేవుడే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుందంట. మరి అప్పుడు నేను బైబిల్ ఎక్కువ చదువుతున్నప్పుడు కొంతమంది నన్ను అన్నారు, మా ఇంటి దగ్గర మీ అబ్బాయి పిచ్చోడైపోతాడు, వద్దాక బైబిల్ చదువుతున్నాడు, అన్ని గంటలు ఏంటి దేవుడు బైబిల్ చదవటం ఇవన్నీ, ఆ అబ్బాయి ఇక లోకంలోకి రాడా ఏంది అలాగుంటున్నాడు అని చెప్పేసి మా అమ్మను కూడా కొంతమంది హెచ్చరించారంట.
ఆమె వచ్చి బాధపడుతూ ఉండేది, అయ్యా నీ గురించి ఇలా అంటున్నారని మా అమ్మ బాధపడుతూ ఉండేది. కానీ దేవుడు అండి, నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, మరలా మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో బుద్ధి ఇంకా కోరికపోయినట్లుగా వాళ్ళు కోరికపోయి దేవుడు నాతో మాట్లాడారు. అనేక రీతిలుగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా నీకు స్తోత్రాలయ్యా అనుకుంటున్నా, మరి అధికారులు నీకు నమస్కారం చేసేదరు అని దేవుడు నాతో మాట్లాడారు. రాజులు, అధికారులు ఇదిగో నా సేవకుడని వాళ్ళు గ్రహించి లేచి నమస్కారం చేస్తారు అని దేవుడు నాతో మాట్లాడితే, దేవా మనుషులు కూడా ఇలా చులకనగా మాట్లాడుతున్నారు, మీరేమి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారయ్యా, మీకు స్తోత్రాలు అనుకున్నానమాట. అలా మా అమ్మగారు ఒకటే చెప్పారు, ఇంకా అయినా నువ్వు ఎక్కడున్నా దేవుని సేవలో ఉంటే క్షేమంగా ఉంటావు, దీన్ని నువ్వు వాడుకుంటాడు, నాకు ధైర్యంగా ఉంటుంది, అయ్యా నువ్వు సేవకు వెళ్ళని దేవుడు మా అమ్మగారు చెప్పారు. మరి అలాగ నేను 2017 సంవత్సరం నవంబర్లో సేవకు రావడం జరిగింది. కరెక్ట్గా 2015లో నవంబర్లో మాట్లాడినటువంటి ఆ దేవుని స్వరము 2 సంవత్సరాల తర్వాత నాకు సేవలోకి నడిపించింది. దేవునికి మహిమకరం గాక. మరి పరిచర్యలోకి ఇక్కడ తిరువూరు దగ్గర ఆంజనేయపురం అని ఉండిద్దండి, కృష్ణా జిల్లా. మరి ఇక్కడికి నేను పరిచర్యకి సేవ రావడం జరిగింది. దేవుని సేవకులను జాన్ వెస్లీ గారిని తండ్రి లేనటువంటి నాకు ఆత్మీయ తండ్రిగా మరి దేవుడు పరిచయం చేసి సేవ అనుభవాలను, సేవ పరిచయం ఎలా చేయాలని నేర్పిస్తూ తర్పీదును దేవుడు నాకు ఇస్తా వచ్చారు. ఇక్కడ ఈ పరిచయలో అనేక రకాల అనుభవాలు దేవుడు నాకు ఒకటే చెప్పారండి. పరిచయం చేసినటువంటి యవనస్తులకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మీ మందిరాల్లో మీ సేవకుల దగ్గర ఎక్కడైతే మీరు పరిచర్యలో ఉన్నారో మీరు నమ్మకస్తులుగా ఉండండి. దేవుడు నాకు మాట చెప్పారు. సంవత్సరం తర్వాత నేను అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఒకరోజు బాధ కలిగి, దేవ ఎంతకాలం అని, ఇది పరిచర్య అంటే మరి ఆ సేవకుని ప్రాంగణంలో ఏదున్నా సరే అది పని చేయాలి కదా. నేను అలా చేస్తున్నప్పుడు ఏంటయ్యా ఈ సేవ, ఏంటి పరిచర్య, ఏంటి ఇవన్నీ చేయటం, నా స్నేహితులు చదువుకున్న వాళ్ళకి జాబులు చేస్తున్నారు, నేను ఇలా వచ్చాను కదా, మరి ఎంతకాలం నేను ఇలా ఉంటానయ్యా అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు నాతో మాట్లాడారు దేవుడు. ఏమనంటే, నా కుమారుడా, నివేది చేసిన నీ ప్రాంగణంలో హృదయపూర్వకంగా పరిచర్య చేయని చెప్పాడు. అది 4 ఎకరాల తోట ఉండేది, మామిడి తోట. అక్కడ పరిచర్య చేస్తుండేవాడిని, మందిరము మరి సేవకులు ఇలా పరిచర్య చేస్తుండేవాడు. నువ్వు ఏది చేసినా సరే హృదయపూర్వకంగా నా సన్నిధిలో పరిచర్య చేయి. నువ్వు చేసే పరిచర్యను బట్టి నా సేవకులు హృదయపూర్వకంగా వాళ్ళు నాకు ఈ బిడ్డను ఇచ్చావు, ఈ పనికి నీకు స్తోత్రాలయ్యా అని నాకు స్తుతియాగం చెల్లిస్తే ఆ ఒక్క ప్రార్థన చాలు, ఒక్క స్తుతి చాలు, నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. అది దేవుని స్వరం నాతో మాట్లాడింది. ఆ మాట్లాడిన తర్వాత నేను మరి ఆశ్చర్యకరంగా మరి ప్రోత్సహించబడ్డాను. ఎంతగా అంటే మరి దేవుడు నన్ను బలపరిచాడు. అనేక రీతిలుగా మరి సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అక్కడ సేవకురాల ద్వారా మరి అమ్మగారు సేవకురాల ద్వారా, దైవజనురాల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడేనండి సమస్తం నడిపించుకుంటూ వచ్చాడు నా జీవితంలో. మరి అలాగ సేవకు రావడం జరిగింది. పరిచర్య అనుభవాలు ఎన్నో నేర్పించాడు ఆయన. మరి ఎలా భక్తి చేయాలి, ఎలా ఉండాలి అనేది నేర్పించుకుంటూ వచ్చాడు ఆయన. అనేక రకాల సందిగ్ధాలు నాలో ఉండేవి. ఇంకాను నేను ఆయన ప్రణాళికలో ఉన్నానా, ఇంకేమన్నా నేను ఆయన ప్రణాళికలు లేనా అని డౌట్లు నాలో వస్తూ ఉండేవి. దేవుడు మరి నానా రకాల వ్యక్తుల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. నాకు ఆశ్చర్యం అనిపించేది అన్నమాట. మరి అలాగే పరిచయం రావడం జరిగింది. నా యొక్క వివాహ విషయంలో కూడా 2017 నుంచి 2021 దాకా నేను పరిచయం చేశాను సేవకుని దగ్గర మందిరంలో. అక్కడ మరి 2021 సంవత్సరంలో నన్ను సేవకునిగా అభిషేకించి నేను ఎక్కడైతే పరిచయం చేశానో ఆ గొప్ప మందిరము, దాదాపు పెద్ద మందిరం, అక్కడ పరిచర్య కొంతకాలము దేవుని వాక్యం అందించడానికి సేవకుడిగా నన్ను తరిపి మరి నిలబెట్టారు. అది కూడా దేవుడు తన సేవకులతో మాట్లాడితే, అయ్యా నీ పరిచర్య అయినా నువ్వు పరిచయం చేయడం అయిపోయింది, నువ్వు వాక్యం బోధించాలని సేవకులు దేవుడు మాట్లాడిందని బట్టి నన్ను నిలబెట్టారు. అలాగా మరి నాకు వివాహ విషయంలో కూడా ప్రేయర్ చేస్తూ దైవజనులు చూస్తున్నప్పుడు మరి దేవుడు ఆశ్చర్యకరంగా మరి నా యొక్క వివాహం జరిగించాడు. ఆ వివాహం జరగడానికి 6 నెలల ముందు దేవుడు నాకు ఆ వివాహం ఎలా జరగబోతుంది, మరి ఎలాగ మరి ఆ కుమార్తె ఉంది, ఎలా మేము పరిచయం చేయబోతున్నాం కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడారు. ఆయన మాట్లాడి ఆయన యొక్క మరి ఆశ్చర్యకరమైనటువంటి ఆ సంగతులు నా జీవితంలో నిశ్చయంగా జరిగించాడు. మరి నేనైతే ఫుల్ టైం మినిస్ట్రీగా ఆయన సేవ చేయడానికి అప్పగించుకున్నాను. మరి నా భార్య అయితే తను ఒక సాఫ్ట్వేర్గా చేస్తుంది. అయినాను దేవుడి యొక్క ప్రణాళిక మమ్మల్ని ఇలాగ జతపరిచి ఇద్దరం కలిసి ఆయన సేవల ముందు కొనసాగటానికి సహాయం చేస్తున్నాడు. నేను ప్రస్తుతానికైతే మరి ఇది ఏలూరు జిల్లా చింతలపూడిలో కొత్తగా ఈ ప్రాంతానికి నేను కొంతకాలం అక్కడ తిరువులు పరిచయం చేశాను. ప్రస్తుతానికి నూతన ప్రాంతాల పరిచర్యకు పంపబడ్డాను. మరి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచర్య నిమిత్తము మా కుటుంబ నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా మీకు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యము మరి పంచుకోవడానికి నాకు సహాయం చేసినటువంటి మరి ఈ యొక్క దేవాది దేవునికి అలాగే సహోదరుడికి మరి ప్రత్యేక వందనాలు, మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను.